ఇది అత్యంత విషాదకరమైన వార్త. అహ్మదాబాద్ నగరాన్ని గజగజలాడిస్తున్న ఘోర విమాన ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లోని గోడా క్యాంప్ సమీపంలో కూలిపోయింది. విమానం క్రాష్ అయిన క్షణాల్లోనే ఆ ప్రాంతం పూర్తిగా దుమ్ముతో మంటలతో కమ్మిపోయింది. స్థానికులు భయంతో పరుగులు తీశారు. మొదటి సమాచారం ప్రకారం ఈ విమానంలో సుమారు 180 నుంచి 200 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే అధికారికంగా ప్రాణ నష్టం వివరాలు వెల్లడి కాలేదు. కానీ తీవ్ర ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఫైర్ బ్రిగేడ్ మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తోంది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. విమానయంత్ర విఫల్యం ఉందా, టెక్నికల్ ఫాల్ట్ ఏదైనా ఉందా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు ఇప్పటికే స్పందించారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.